ఏపీ పేపర్ మిల్కు జరుగుతున్న కార్మికుల యూనియన్ గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో కార్మికుల మద్దతు స్పష్టంగా టీఎన్టీయూసీ మహాకూటమి వైపే కనిపిస్తోందని, పేపర్ మిల్ ఎన్నికల్లో కార్మికులు ఏకపక్ష నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడిందని టీఎన్టీయూసీ నాయకులు పేర్కొన్నారు. ఏపీ పేపర్ మిల్కు జరుగుతున్న కార్మికుల యూనియన్ గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో కార్మికుల మద్దతు స్పష్టంగా టీఎన్టీయూసీ మహాకూటమి వైపే కనిపిస్తోందని, పేపర్ మిల్ ఎన్నికల్లో కార్మికులు ఏకపక్ష నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడిందని టీఎన్టీయూసీ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం పేపర్ మిల్ ప్రధాన గేటు వద్ద నిర్వహించిన టీఎన్టీయూసీ బహిరంగ సభకు కార్మికులు భారీ సంఖ్యలో హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సభలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పాల్గొని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇది రాజకీయ సభ కాదని, పూర్తిగా కార్మికుల సమావేశమని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలపై రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం పేపర్ మిల్ కార్మికులకు వేతన బృందం, పేపర్ మిల్ కార్మికులకు వేతన ఒప్పందం ఎందుకు చేయలేకపోయిందో కార్మికులు ప్రశ్నించాలని అన్నారు. 5 ఏళ్ల కాలంలో కార్మికులు కోల్పోయిన వేతనాలు, అవకాశాలు భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహిస్తారో ఆలోచించాలని సూచించారు. వేజ్ అగ్రిమెంట్ ను పూర్తి చేసింది కూటమి ప్రభుత్వమేనని, ఆ విజయానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, పక్క నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు సహా అనేక మంది కలిసి కృషి చేశారని తెలిపారు. చేసిన పనికి అందరి సహకారం ఉందని చెప్పడం తమ కుటుంబ నైజమని, ఇతరుల కృషిని తమ ఖాతాలో వేసుకునే రాజకీయాలు తాము చేయమన్నారు. టీఎన్టీయూసీ జెండా నీతి నిజాయితీకి ప్రతీక అని, జెండా తప్పు చేయదని, జెండా ముసుగులో కొందరు చేసిన తప్పులకు సంస్థను నిందించడం సరికాదన్నారు. 2003, 2011, 2017 సంవత్సరాల్లో కార్మికులకు వేతన బృందాలు సాధించిన చరిత్ర టీఎన్టీయూసీదేనని గుర్తు చేశారు. తనపై పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు పేపర్ మిల్ గేట్ దగ్గరకు కూడా రాలేదని విమర్శించారు. పేపర్ మిల్ పరిసర ప్రాంతాలైన కోటిలింగాలపేట, ఆర్ఎండ్బి కాలనీ, శ్రీరామ్ నగర్, రత్నంపేట, ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సిఎస్ఆర్ నిధులు వినియోగించామని తెలిపారు. టీఎన్టీయూసీపై విశ్వాసం ఉంచి గంట గుర్తుకు ఓటు వేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం విషయంలో తమ కుటుంబం ఎప్పుడూ రాజీ పడలేదన్నారు. గతంలో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పరిహారం, ఉద్యోగాలు కల్పించేలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. సభకు నాయకుడు మజ్జి రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు నక్కా చిట్టిబాబు, కాశీ నవీన్ కుమార్, దొండపట్టి సత్యంబాబు, వర్రే శ్రీనివాస్, కొయ్యల రమణ, మొకుమటి సత్యనారాయణ, దుత్తరపు గంగాధర్, అధ్యక్ష అభ్యర్థి ఆకుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అభ్యర్థి సందీప్ తదితరులు మాట్లాడుతూ టీఎన్టీయూసీని గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సభకు పెద్ద ఎత్తున కార్మికులు హాజరై టీఎన్టీయూసీకి తమ మద్దతు ప్రకటించారు. కనబడట్లేదు అక్కడ. అప్పుడే అనుకున్నా, నీతి నిజాయితీగా చేస్తే కార్మికులు ఎక్కడ పెట్టుకుంటారు, అవసరమైతే ఎక్కడ పెట్టుకుంటారు. అదే తప్పు చేస్తే లెఫ్ట్ లెగ్ తో తన్ని రైట్ లెగ్ తోటి ఒక మూలకు తొంతారు. ఇవి రుచి చూశారు కొంతమంది. మీ మనసులో ఉండే విధంగానే మేము పనిచేస్తాం. మీకు తెలుసు, 5 సంవత్సరాల ఆ పార్టీ వాళ్ళు ఎందుకు అగ్రిమెంట్ చేయలేకపోయారు? సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, నా మీద పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఆ వ్యక్తి ఇప్పుడు దాకా పేపర్ మిల్ గేట్ దగ్గరికి రాలేదు? నా మీద పోటీ చేసిన ఆనాడు అధికార పార్టీ వ్యక్తి ఈ రోజు వరకు ఎందుకు ఈ పేపర్ మిల్ గేట్ దగ్గరికి రాలేకపోయాడన్నది కార్మికులు ఒకరికొకరు ప్రశ్నించుకోవాలి. 711 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అధికారంలో ఉన్నవారు చెయ్యలేక, చేవలేక, సూట్ కేసులకి కక్కుర్తిపడి
మీరు అగ్రిమెంట్ చేయకుండా ఈ 2 సంవత్సరాలు మేము అగ్రిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే విశ్వ ప్రయత్నాలు చేసి అగ్రిమెంట్ని ఆపడానికి కుయ్యెత్తులు వేసి ఏం చేశారు మీరు? మాకు కావాల్సింది కార్మికులకి మంచి అగ్రిమెంట్. ఆ మంచి అగ్రిమెంట్ చేశాం. 7 సంవత్సరాల కాలయాపన తర్వాత చేశాం. అవును, ఈ పేపర్ మిల్ వల్ల ఇబ్బంది పడుతున్న కోటిలింగాలపేట కానీ, అక్కడే ఉన్న ఆర్ఎన్బి కాలనీ కానీ, శ్రీరామ్ నగర్ కానీ, రత్నంపేట కానీ, లోదగిరి కానీ, ఎక్కడైనా సరే ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు సిఎస్ఆర్ నిధులు అడుగుతాం. సిఎస్ఆర్ నిధులు అంటే కమిషన్లు రాదు. సిఎస్ఆర్ నిధులు అంటే అక్కడ ప్రజలు ఒక జీవన ప్రమాణాలు పెరగడానికి అడుగుతారు నాయకుడు అన్నవాడు. గతంలో చూసిన కకృతమాదిగా ఇప్పుడు అదే అనుకుంటున్నారేమో. కోటిలింగాలపేటలో దశాబ్దాలుగా ఉన్న సమస్య అయిన నీటి సమస్యని ఇదే పేపర్ మిల్ వారితో పరిష్కారం చేయించాను. అక్కడికి వెళ్ళి మహిళలను అడిగితే తెలుస్తారు. 1,25,00,000తో పంప్ హౌస్ నిర్మాణం చేయించాను. ఇదే పేపర్ మిల్ వారితో ఎదుర్కొంటే ఆర్ఎన్బి కంపోస్ట్ యార్డ్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయించాం. ఇదే పేపర్ మిల్ తోటి ఇక్కడ ఉన్న స్కూల్స్ లో ఆర్ఓ ప్లాంట్లు ఇప్పించాం. ఏముంటుంది? మధ్యతరగతి వారికి, దిగువ మధ్యతరగతి వారికి చేసే కార్యక్రమాల్లోనా మీ కమిషన్ల ఆలోచన? అడగాలి, సిఎస్ఆర్ నిధులు అడగాలి, వాళ్ళతో పనులు చేయించాలి. ఎవరి కోసం చేయరు? పీల్చే గాలి నుంచి ప్రతి విషయంలో నీళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రజలకు చేయకి ఇంకెవరికి చేస్తారు? వాళ్ళు చేసి తేడాలి. మీద పాటు ప్రతి కార్మికుల్ని కోరుతా ఉన్నా, ఇక్కడికి వచ్చింది కార్మిక లోకం పైన విశ్వాసం, నమ్మకం కలిగిన ఒక వ్యక్తిగా వచ్చాను. ఒక వ్యక్తిగా అభ్యర్థిస్తా ఉన్నాను. మీకు ఒక మంచి మేనిఫెస్టో ఇచ్చాం, చదవండి. ఒకరితో పోటీ పడి ఈ మేనిఫెస్టో ఇవ్వలేదు. ఏది చేయగలమో అదే ఇచ్చాం. మాట ఇస్తున్నాం. ఇప్పుడు ఇందాక మాట్లాడింది మీలో ఒకడుగా, కార్మికుడిగా. ఇప్పుడు మాట్లాడుతుంది శాసనసభ్యుడిగా. మీరు సహకరించండి, గంటని ఆశీర్వదించండి. నెగ్గిన తర్వాత 3 నెలల్లో అగ్రిమెంట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. 90 రోజులు నిరాహార దీక్ష చేశారు, స్ట్రైక్ చేశారు. ఆ రోజునే ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ ఏమైనా పట్టించుకుందా? పట్టించుకోలేదు. ఆనాడు మేము జేసీఎల్ రాణి గారిని తీసుకొని ఈ 90 రోజులు స్ట్రైక్ చేసినటువంటి ఈ సోదరులందరినీ కూడా ఆ స్ట్రైక్ బ్రేక్ చేయించి, పరంపర అమలు చేయించి, వేజ్ అగ్రిమెంట్ కూడా పనులు చేయించి పనుల్లోకి పంపించినటువంటి ఘనత ఈ మీ రాజమండ్రి ఎమ్మెల్యే మన వాసు. ఆ విధంగా నేను సహకరించినటువంటి మేమందరం కూడా ఏనాడు కూడా కార్మికులు రోడ్డు మీద పడకూడదని ఆలోచించేవాళ్ళం. ఆనాడు ఈ అగ్రిమెంట్ విషయంలో కానీ, ఈ పరంపర విషయంలో కానీ మేము రాణి గారిని తీసుకొని జేసీఎల్ గారు మన విజయవాడ వెళ్ళి అక్కడ అవకాశం వచ్చింది. కానీ 2019 నుంచి అయిపోయిన తర్వాత తెలుగుదేశం యూనియన్లో 9,000 రూపాయలు కలిగింది. 194 మంది పర్మనెంట్ అయ్యారు. కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు అగ్రిమెంట్ లేదు. చాలా ఇబ్బందులు పడ్డాం మనం, అందరికీ తెలిసిందే అది. కానీ మనం ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రిమెంట్ అయ్యింది. ఆ అగ్రిమెంట్ వైసీపీ గవర్నమెంట్లో కనీసం 5 సంవత్సరాలు కూడా మనం పట్టించుకున్న నాదుడు లేదు. మళ్ళీ తెలుగుదేశం 4 సంవత్సరాలు, మొత్తం నేను 20 సంవత్సరాలు అయింది వచ్చి జాయిన్ అయ్యి. కానీ 4 సంవత్సరాలు 4 అగ్రిమెంట్లు కూడా తెలుగుదేశమే చేసింది. అయినా వైసీపీకి చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ 5 సంవత్సరాల కాలం